ఒకసారి ఒక తండ్రి కుమారుడు ఉన్నారు. కుమారుడు చాలా దూర ప్రాంతానికి వెళ్తున్నాడు. ఆ సమయంలో తండ్రి కొడుకుకు ఒక మంచి సెల్ ఫోన్ కొనిచ్చి, బాబు నువ్వు నాతో టచ్లో ఉండాలి, నువ్వు ఎంత దూరం వెళ్ళినా ప్లీజ్ స్టే కనెక్టెడ్ టు మీ, నీకు ఏ అవసరత ఉన్నా కూడా నాకు ఫోన్ చేయి. నీకు ఒకవేళ డబ్బులు అయిపోతే నేను ఫోన్పే చేస్తా, ఫోన్పే గూగుల్ పే ఇవన్నీ వచ్చేసాయి కదండి, ఇంతకు ముందులాగా అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. డబ్బులు అయిపోయినా ఫోన్ చేయి, నీకు ఏ సమస్య వచ్చినా ఫోన్ చేయి, నేను అవైలబుల్గా ఉంటాను, అందుబాటులో ఉంటాను. నీ శ్రేయస్సు, నీ ఆనందము, నీ క్షేమము నాకు చాలా ప్రాముఖ్యమని వాళ్ళ డాడీ సెల్ ఫోన్ కొనిచ్చి పంపించారంట. సరే ఈ అబ్బాయి ఊరికి వెళ్ళాడు. చాలా రోజులు అయిపోయింది. రోజు తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు, ఏదైనా అవసరం కొరకు ఫోన్ చేస్తాడేమో, ఏదైనా అవసరం కొరకు నన్ను కాంటాక్ట్ చేస్తాడేమో అని. కుమారుడు ఏం కాంటాక్ట్ చేయలేదు. ట్రిప్ అయిపోయిన తర్వాత ద సన్ కేమ్ బ్యాక్, తిరిగి వచ్చాడు కుమారుడు. కుమారుడిని చూడడానికి తండ్రికి చాలా సంతోషం కలిగింది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత వచ్చాడు. కానీ ఆ కుమారుడు చాలా బలహీనంగా, చాలా నీరసంగా, చాలా నలిగిపోయి వచ్చాడు. తండ్రి అడిగాడు, బాబు ఏదో కష్టం వచ్చినట్లుంది నీకు, ట్రిప్లో నువ్వు సఫర్ అయినట్లున్నావు, ఇబ్బంది పడినట్లున్నావు, ఆరోగ్యం పాడైందా, డబ్బులు లేక ఇబ్బంది పడ్డావా, ఎవరైనా మనుషుల వల్ల ఇబ్బంది పడ్డావా, నాకు ఎందుకు ఫోన్ చేయలేదు నాయన అని తండ్రి కొడుకుని అడిగితే కొడుకు చెప్పాడంట, డాడీ నువ్వెంత బిజీయో నాకు తెలుసు, నీకెన్ని పనులు ఉంటాయో నాకు తెలుసు, నేను డిస్టర్బ్ చేయాలనుకోలేదు, అందుకే నీకు నేను ఫోన్ చేయలేదు అని చెప్తే తండ్రి అన్నాడంట, నువ్వు నన్ను డిస్టర్బ్ ఎప్పుడు చేయవు నాయనా, ఐ వాంట్ యూ టు డిపెండ్ ఆన్ మీ. నువ్వు ఎప్పుడు నాకు ఫోన్ చేసినా, ఎప్పుడు నా దగ్గరకు వచ్చినా అది నువ్వు నా మీద ఆధారపడడానికి వస్తున్నావని సంతోషించి నేనేం చేయగలనో అది నేను చేయడానికి ఇష్టపడతాను, ఎందుకు నువ్వు ఉపయోగించుకోలేకపోయావనా తండ్రి బాధపడ్డాడు. మరి ఆ తండ్రిలాగే మన పరలోకపు తండ్రి కూడా ప్రతి విషయంలో మనం ఆయన మీద ఆధారపడాలని కోరుకుంటూ ఉండగా, మనం మాత్రం చాలాసార్లు ఇంత చిన్న విషయం కూడా దేవుని దగ్గర తీసుకువెళ్ళాలండి, ఇంత చిన్నది కూడా ప్రార్థనలో పెట్టుకోవాలా, ఇంత చిన్నది కూడా దేవుని అడగాల అని చాలాసార్లు మనం పెద్ద పెద్ద విషయాలు, అంటే మన దృష్టిలో మెగా సైజు ప్రాబ్లమ్స్ మాత్రమే దేవుని దగ్గర తీసుకొని వెళ్ళి, మినీ సైజు మనం హ్యాండిల్ చేసే సైజు సమస్యలు ఏవి కూడా దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళక, కొన్నిసార్లు చిన్న సమస్యలే చాలా పెద్ద చిక్కులు తీసుకొస్తూ ఉంటాయి కదండి. కొన్నిసార్లు చిన్న చిన్న చికాకులే మనల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. అయితే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయమందును ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. బ్రింగ్ ఎవ్రీ రిక్వెస్ట్ టు గాడ్ ఇన్ ప్రేయర్. దేవుడే ఇచ్చారండి ఆఫర్. ఆ అబ్బాయిని చూస్తే మనం అనుకుంటున్నాం కదా, ఇప్పుడు విన్న కథలో, అయ్యో ఆ కొడుకు అంత మంచి ఆఫర్ తండ్రి ఇస్తే కొత్త ఫోన్ మరి కొనిచ్చి నాకు ఫోన్ చేయరా అని చెప్తే కూడా చేయలేకపోయాడంటే ఎంత దురదృష్టవంతుడు, ఎంత తెలివి తక్కువ వాడు. సహాయము, హెల్ప్ ఈజ్ ఓన్లీ వన్ కాల్ అవే. తండ్రికి ఫోన్ చేస్తే చాలు సహాయం అందుతుంది, కానీ ఉపయోగించుకోలేకపోయాడు అని అనుకుంటున్నాం. కానీ చాలాసార్లు ఆ కొడుకులాగే మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఉంటాము. ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చిన వాగ్దానము, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తా, దేనిని గురించి చింతపడద్దు, ప్రతి విషయమందు అంటే అర్థం ఏంటంటే, ఎంత పర్సనల్ అయినా కొన్నిసార్లు ప్రక్క వారికి చెప్పుకోలేని సమస్యలు మనకు వస్తూ ఉంటాయండి. కొన్నిసార్లు ప్రక్క వారికి మనం ఎక్స్ప్రెస్ చేయలేము, వేరే వారికి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, వేరే వారికి చెప్తే అది వేరే రకమైన పర్యవసానాలకు దారితీస్తుందేమో అని కొన్ని సమస్యలతో లోపల మదన పడిపోతూ ఉంటాం. కానీ పరలోకపు తండ్రికి ప్రతి విషయము మనం చెప్పుకున్నప్పుడు, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు.